యాకోబు ఇశ్రాయేలుగా మారకన్నా ముందు యాకోబు ఒక మోసగాడు, అంటే ఒక మోసపు స్వభావాన్ని ధరించుకున్నవాడు. అంతేనా? మోసపు స్వభావాన్ని ధరించుకున్నవాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. యాకోబు మోసపు స్వభావం ధరించుకున్నాడు. యాకోబు మోసము అంటే మోసం చేస్తూనే ఉన్నాడు. తండ్రి దగ్గర వచ్చి మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అవునా? తర్వాత తన మామ దగ్గరికి వెళ్ళాడు. ఏం పేరు ఆయన పేరు? లాబాను. లాబాను దగ్గరికి వెళ్ళి గొర్రెల విషయంలో మోసం చేసినాడు. చాలా తెలివిగా ప్రవర్తించి మోసం చేసినాడు అక్కడ. ఆమేన్. మోసగానికి మోసమే ఎదురైంది. ఎట్ట ఎదురైంది? భార్య విషయంలో. ఆయన ఒక ఆమెను ప్రేమించి ఏమంటారు దాన్ని, పని చేస్తున్నాడు. ఈయన 7 సంవత్సరాలు జీతం చేస్తే నా కూతురుని ఇస్తాను అన్నాడు, ఒక ప్రేమించిన కూతుర్ని. ఆ 7 సంవత్సరాలు కాగానే ఆయన నాకు పెళ్లి కావాలని అంటే వేరే కూతురు నుంచి పెళ్లి చేసినాడు. అదే ఇట్లా చేసినావు, అట్ట చేసినావు, నువ్వు ఆమెను కాల్చిపోయి నేను ఆమెను చెప్పలే, ఈవెన్ చెప్పినా. సరే, ఆయన బాగా ప్రేమించాడు కాబట్టి నేను మరలా నాకు ఆమె కావాలంటే మరలా 7 సంవత్సరాలు చేయను అన్నాడు. ఆయన చేసిన తర్వాత మరలా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మోసగానికి మోసమే జరిగింది. ఆమేన్. నువ్వు ఏం విత్తుతావో ఆ పంటని కోస్తావు. నువ్వు దేవునికి ఎలా ఇస్తావో దేవుడు నీకు కూడా అలాగే ఇస్తానని అన్నాడు. నువ్వు కుదిల్చి నింపి నొక్కి దేవునికి ఇస్తే దేవుడు కూడా నీకు అలాగే, మనుషులు కూడా నీకు అలాగే ఇస్తానని అన్నాడు. సో ఇట్స్ వాక్యం ఎప్పుడు తప్పిపోదు. నువ్వు ఎలా విత్తుతావో, ఏం విత్తుతావో, నువ్వు ఎలా జీవిస్తావో దాన్ని నువ్వు మరలా ఖచ్చితంగా కోస్తావు. ఆమేన్. సో ఈయన ఇక అన్ని జరిగిన తర్వాత మారిపోతూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, తన స్వభావం మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆమేన్. ఎప్పుడైతే అన్న దగ్గరికి వెళ్తూ ఉన్నాడో, ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆయన నన్ను వేసేస్తాడు, ఖచ్చితంగా చంపేస్తాడు. కాబట్టి నేను ఆయన గెలవకన్నా ముందు, నా అన్నను గెలవకన్నా ముందు ఇంకొకరిని గెలవాలని ఆశపడ్డాడు. ఆయన ఎవరిని గెలవాలనుకుంటున్నాడు? కథ మార్చే ఆయనను, ఆయన కథను మార్చే ఆయనను కలవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈయనను కలవకుండా పోయిండనుకో వేసేస్తాడు ఆయన. సో ఈయన కలిసి వెళ్ళాలని దగ్గరకు వచ్చాడు. భార్యలతో పిల్లలతో మాట్లాడుతూ మీరు ముందు వెళ్ళండి, ఓకే, టీములుగా పంపిస్తున్నాడు. మొదట మీరు వెళ్ళండి, ఆ తర్వాత మీరు వెళ్ళండి, ఆ తర్వాత గిఫ్ట్స్ తీసుకెళ్ళండి, ఆ తర్వాత పిల్లలు భార్యలు మీరు వెళ్ళండి అని ఆ రాత్రి కాలంలో ఒక్కడే మిగిలిపోయినాడట. ఎందుకు మిగిలినాడు? కథ మార్చుకోవడానికి. ఆమేన్. కథ మార్చుకోవడానికి ఆయన మిగిలాడు. ఈయన ఏమైనా చేసి కథ మార్చడానికి ఈయన కూడా ఉన్నాడు. ఆయన అనుకుంటాడు, బిడ్డ ఈరోజు నీ వెముకలు ఇరగొట్టైనా సరే నీ కథ మార్చి తీరుతాయి. రాత్రి కాలంలో ఏమైనా చేసి కథ మార్చగలిగేవాడు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. రాత్రి కాలంలో ఆయన అక్కడికి వచ్చాడు, ఈయన అక్కడికి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. వదిలే నన్ను అంటున్నాడు ఆయన. ఈయన నిన్ను వదలను, నన్ను దీవించేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఏమన్నా కానీ అరే ఎక్కడికి వెళ్ళి దొరికినారు నాయన, నువ్వు ఈ రాత్రి కాలం ఇట్లా పట్టుకున్నావు నన్ను, వదిలేసేయి ఎంత చేసినా ఇంకా ఆయన వదిలే పరిస్థితిలో లేడు. ఆమేన్. పట్టుదల కలిగి. ఆమేన్. అక్కడ దానియేలు కూడా వదలంలే. 21 దినాలైంది, సావడానికనే సిద్ధపడ్డాడు, కానీ ప్రార్థన మాత్రం మానుకోవడం లేదు. ఆయన ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. పైన గ్యాబ్రియల్ టెన్షన్ పడుతున్నాడు, చనిపోతాడా కింద ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడు. నేను వెళ్ళి జవాబు చెప్పాలని మిఖాయిల్ని పిలుచుకొని, మీకు ఆ కథ అంతా బాగా తెలిస్తే చాలాసార్లు చెప్పాను. ఆ లూసిఫర్ని ఆయనకు తగిలించి ఈయన మెల్లికి వెళ్ళిపోయి దానియేలు దగ్గరికి వెళ్ళి జవాబు ఇచ్చేసినాడు ఆయన. ఆమేన్. నిజమైన దాహము కలిగిన వారు, నిజమైన దేవుని మీద కోరిక కలిగిన వారు, ఆమేన్, హల్లెలూయా, నిజముగా కథ మార్చుకోవాలని ఆశ కలిగిన వారు, ఆమేన్, ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ దినాన? నా కథ నేను మార్చుకోవాలని అనుకుంటున్నవారు, నీ కథ మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నావు నువ్వు దినాన. ఆమేన్. నేను అడుగుతున్నాను, ఎవరైనా ఇక్కడ ఉన్నారా నీ కథ మార్చుకోవాలని నువ్వు ఇక్కడికి వస్తే? ఆమేన్. నువ్వు ఆశపడితే నీ కథను మారుస్తాడని ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుని కొరకు దాహము కలిగిన వారు, దేవుని మీద ఆశ కలిగిన వారు, నిత్య జీవము కొరకు ఆశ కలిగిన వారు, ఎత్తబాటు కొరకు ఆశ కలిగిన వారు, క్రీస్తుతో జీవించాలి నిరంతరమని ఆశ కలిగిన వారు కథ మార్చుకోవడానికి సిద్ధపడతారు. ఆమేన్. అన్నా నువ్వు ఈ దిన నా రాత మార్చేదాకా, నా కథ మార్చేదాకా నేను వదిలేదే లేదని అన్నారు. చూస్తే తెల్లవారుతా ఉంది. దేవుని చట్టం చూడండి, తెల్లవారకన్నా ముందే జవాబు ఇచ్చేసాలి ఆయన. అందుకే తెల్లవారకన్నా ముందే ప్రార్థన చేయమంటా ఉన్నాడు ఆయన. మొదటి సేవన ప్రార్థన చేయమంటా ఉన్నాడు. తెల్లవారక ముందే జవాబు ఇచ్చేస్తాడు నీకు ఆయన.
తెల్లవారుతుంది, చూస్తున్నాడు, తెల్లవారుతుంది, ఈయన వదులుతున్నాడు. ఎట్లా అబ్బా, ఏం చేసేదబ్బా, అట్టా ఇట చూసి బిడ్డ నన్ను వదలవాని ఒక్క దెబ్బేసినాడట. ఏమైంది? చేయి పెట్టుకుని నడిచే ప్రయత్నిస్తాడు, ఇటు పెట్టుకుని నడుస్తున్నాడు, ఇక కుంటి వాడైపోయినాడు. నాకు ఒక అద్భుతమైన ఒక లైన్ వచ్చింది నా నోట. ప్రసంగం చేసే గుర్తుందా మీకు? యాకోబు గురించి ప్రసంగం చేసిన గుర్తుందా? సో ఆయన గురించి ఒక మాట వచ్చింది, నేను ఆ రోజు చెప్పి ఉన్నాను. నేను యాకోబు తన వెముక విరిగి ఆయన కుంటివాడయ్యాడు, కానీ తన విరిగిన జీవితం చక్కబడిపోయిందని చెప్పాను. అది అవునా? తన చెడిపోయిన జీవితము, శరీరము చెడిపోయి ఆత్మ జీవితం చక్కబడిందని చెప్పాను. అది నాన్న ఒకడు తన కన్నును పోగొట్టుకున్నా పర్వాలేదు, పరలోకం పోవాలని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఒక కాలు పైన పర్వాలేదు, పరలోకం పోవాలని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఏమేన్? కుంటివాడైనా సరే పర్వాలే, ఏమేన్? కుంటివాడైనా సరే పర్వాలే. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఇశ్రాయేలు గోత్రములకు మూల సూత్రధారిగా మారబోతూ ఉన్నాడు ఆయన. అందుకే ఆయన పేరు ఇశ్రాయేల్ అని పెట్టాడు. ఈరోజు ఇశ్రాయేల్ జనాంగం పిలువబడుతోంది, ఆయన పేరుతో ఇశ్రాయేల్ గా పిలువబడుతోంది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. కుంటివాడయ్యాడు, దెబ్బ కొట్టాడు, కథ మారిపోయింది. అప్పటిదాకా భయపడ్డవాడు లేచి ధైర్యంగా నిలబడ్డాడు. ఇప్పుడు ఎందుకు నిలబడ్డాడు తెలుసా? నా అన్న చంపడని కాదు, చచ్చినా పర్వాలేదు ఇది నన్ను అనుకుని పోతావు. చంపడని కాదు, ఆయన చెప్పాడు, నువ్వు వెళ్ళిరా బాబు, చంపడి నేనేం చేయడం అన్నాడు ఆయన. కానీ ఈయన లేచి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకు? చంపినా పర్వాలేదు ఇది నన్ను. ఎందుకో తెలుసా? ఒక్కసారి కథ మారిందంటే నీ ప్రాణం మీద నీ ఆశ పోతుంది. యాక్చువల్లీ దేవుడి కొరకు నిలబడే ప్రయత్నం చేస్తావు నువ్వు. ఒక్కసారి నీ కథ మారిందంటే మరణానికి నువ్వు భయపడవు. ఎందుకంటే క్రీస్తు సారిపల్లెకి వచ్చేసావు. మరణము నిన్ను భయపెట్టచాలి తండ్రి పరిస్థితిలో పోతావునండి. ఏమన్నా కానీ ఈ రోజున పోతానని చెప్పేసి దేవునికి స్తోత్రం కలిగింది గాక. కథ నిన్ను మార్చాడంటే నీ కథలో ఉన్న వాళ్ళందరినీ మారుస్తాడు ఆయన. నీ కథ మారిస్తే, నీ కథ మారాలంటే నీతో కనెక్షన్ ఏమి కూడా మారాలిగా. ఏమేన్? ఇప్పుడు నీ మీద ఎవడో పగతో ఉన్నాడు, నిన్ను మార్చాడు, వాడిని మారకపోతే వాడు వచ్చి నేను చంపుతాడు ఇక్కడ. ఏమేన్? ఇప్పుడు యాకోబును మార్చాడు, యాకోబుతో కనెక్షన్ ఉన్న వారిని మార్చాలి. ఇప్పుడు ఎవరిని మార్చాలి? ఏశావును మార్చాలి. భయపడుతూ దగ్గరికి వస్తా ఉంటే పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు. పరిగెత్తుకొని వచ్చి మీద పడి ముద్దు పెట్టుకున్నాడట ఏశావు చెల్తామని. తెలుసు స్తోత్రం కలిగింది కాక. కథ యాకోబుదే కాదు, కథ ఏశావుది కూడా మారిపోయింది అక్కడ. దేవుని మహిమ కలిగింది కాక. అంటే నీ జీవితం మారిపోతే, ఏమేన్, దేవుడు నీ జీవితంలోకి వస్తే నీ ద్వారా అనేకులు మారగలుగుతారు. యాక్చువల్లీ అనేకులకు మాదిరికరంగా నువ్వు జీవించగలుగుతావు. నీ ద్వారా ఎవరు నరకానికి పోరు, కానీ పరలోకానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి స్తోత్రం కలిగింది కాక. నాకు చెప్పాలి, ఎవరికన్నా తొంటి ఇది ఇరిగితే ఎవడన్నా బతుకుతాడా? సర్జరీ లేకుండా, మెడిసిన్ లేకుండా, ఏం లేకుండా ఆయన బతికాడు. ఎందుకు? ఆయనకు మాత్రమే సాధ్యం. దేవుని మహిమ కలిగింది కాక. ఆయనకు మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మారిన తర్వాత, ఒక్కసారి కథ మారిన తర్వాత వెనకకు తిరిగేదిలే. ఎందుకు తెలుసా? కథ మారింది అని అంటే కథ కాదు మారింది. యాక్చువల్లీ నీ స్వభావం మారిపోయింది, నీ గుణం మారిపోయింది, నీ భక్తి మారిపోయింది, నీ వాక్య జీవితం మారిపోయింది, నీ ప్రార్థన జీవితం మారిపోయింది, నీ ఉపవాస జీవితం మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు స్వభావం నీలోకి రాగానే నీ సర్వస్వం మారిపోయింది అక్కడ. ఆమేన్. పరిశుద్ధంగా మారిపోయి ఉన్నావు, క్రీస్తు వధువుగా మారిపోయి ఉన్నావు. నువ్వు కథ మారింది అంటే నీలో సమస్తం మారిపోతా ఉన్నది. ఇంకో మాట చెప్పాలంటే మరొక క్రీస్తుగా మారుతూ ఉన్నావు, మరొక క్రీస్తుగా మారుతూ ఉన్నావు. అందుకని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవించుతూ ఉన్నాడు. Christ lives in me. ఇది క్రీస్తు జీవిస్తా ఉన్నాడు. పోయిన వారం చెప్పారు, ఇది క్రీస్తు బోధిస్తూ ఉన్నాడు, క్రీస్తు కూర్చొని వాక్యాలు వింటూ ఉన్నాడు, క్రీస్తు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, క్రీస్తు పాటలు పాడుతూ ఉన్నాడు, క్రీస్తే సమస్యలు జరిగిస్తూ ఉన్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్తున్నది క్రీస్తే, బోధిస్తున్నది క్రీస్తే. హల్లెలూయా చెప్తున్నది క్రీస్తే, బోధిస్తున్నది క్రీస్తే. కేకలు వేస్తున్నది క్రీస్తే, బోధిస్తున్నది క్రీస్తే.
స్వభావం మారిపోయినది. క్రీస్తు స్వభావం నీలోకి వచ్చింది. క్రీస్తు స్వభావం, క్రీస్తు గుణం, క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగం, క్రీస్తు ఉపవాసం, క్రీస్తు కన్నీళ్ళు, క్రీస్తు ప్రార్థన జీవితం అన్ని వచ్చేసాయి నీ లోపలికి.